శ్రీలత సందీప్‌ని జనరల్ మేనేజర్ చేయడం కోసం పెద్ద ప్లానే వేసింది. ధనాకి తన బిజినెస్ కోసం అన్నట్టు మొత్తం రెడీ చేసి డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంటే, శ్రీవల్లితో నాటకం ఆడిస్తుంది. శ్రీవల్లి తనకున్న సీరియల్ జ్ఞానాన్ని మొత్తం పెట్టేసి విరగదీసేస్తుంది యాక్టింగ్‌లో. మా ఆయనకి కూడా ఒక దారి చూపించండి. ఆయన ఇప్పుడు మారుతున్నాడు. లేదంటే ఇప్పుడే చేతివాటం చూపిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాడో ఏమో! మీ అంత గొప్పోడిని చేయండి బావగారు అంటూ యాక్టింగ్ మొదలుపెడుతుంది. ఇక రామలక్ష్మి ఏమో ఏంటి ఇంతలాగా నాటక రంగంలోకి అడుగుపెట్టారు అత్తయ్య గారు ఈ శ్రీవల్లి అనుకుంటూ అందరూ షాక్ అయిపోతారు. మొత్తానికి జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తారా లేదా అని సీతాకాంత్‌ని అడిగితే దానికి అనర్హుడు సందీప్ అన్నట్టు మాట్లాడతాడు. అదే విషయాన్ని అందరి ముందు శ్రీలత కూడా చెప్తుంది. వాడు దేనికి పనికిరాడు. వాడికి ఆ అర్హత లేదు. నువ్వు ఇవ్వొద్దు సీత అన్నట్టు ఇట వెనక నుంచి నరుక్కొని వస్తే ఎలాగోల తమ్ముడు కదా వదిలిపెట్టకుండా ఉండలేడులే అని పోస్ట్ ఇస్తాడన్నట్టు చెప్తాడు. అయితే సీతాకాంత్ ఏమంటాడంటే రేపు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో వస్తే వచ్చినట్టు లేదంటే లేదు. నేనైతే ఏం చేయలేను అని చెప్పగానే సందీప్ ఏమో భయపడిపోతాడు. నాకా చదువు అంతంత మాత్రం. నాకు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో రాదు. ఇంక వదిలేసుకుందాం అంటూ ఉంటే శ్రీలత మన మనుషులు ఉన్నారు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నీకు వస్తుంది. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను అని చెప్పగానే శ్రీవల్లి ఎగిరి గంతేస్తుంది. మా ఆయన జనరల్ మేనేజర్ అయిపోతున్నాడు. అత్తయ్య గారు మీ కుతంత్రాలు ఇవే తెలుసు అనుకున్నాను. అబ్బో పర్లేదే జాబ్ కూడా చేపిస్తారా మీ అబ్బాయితో? అయితే రేపటి నుంచి పెద్ద హోమ్ థియేటర్ కొనేసి అందులో సీరియల్స్ చూడాలి మంచిగా క్లారిటీగా వినపడుతూ ఉంటాయి అన్నట్టు శ్రీవల్లి ఆనందానికి